నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మంచుఖండం ఆర్కిటిక్ లో రష్యా చైనాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నాటో కూటమి ఆర్కిటిక్ సెంట్రీ పేరుతో ఒక భారీ సైనిక మిషన్ కు రంగం సిద్ధం చేసింది. అదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకు నాటో తన సైనిక పగ్గాలను యూరప్ దేశాలకు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం తన బాధ్యతలను తగ్గించుకుంటున్న ఈ తరుణంలో ఆర్కిటిక్ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఉత్తర ధ్రువం ఇప్పుడు ప్రపంచ దేశాల వ్యూహాత్మక యుద్ధ క్షేత్రంగా మారుతోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా తన సైనిక స్థావరాలను బలోపేతం చేసుకోవడమే కాకుండా చైనా కూడా పోలార్ సిల్క్ రోడ్ పేరుతో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటుండటంతో నాటో కూటమి అప్రమత్తమైంది. లక్సెంబర్గ్ పర్యటనలో ఉన్న నాటో సుప్రీం అలైడ్ కమాండర్ జనరల్ అలెక్సిస్ గురింకెవిచ్ సంచలన ప్రకటన చేశారు. ఆర్కిటిక్ సెంట్రీ అనే కొత్త మిషన్ ద్వారా ఈ ప్రాంతంలో నిరంతర నిఘా భద్రతను పటిష్టం చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రీన్లాండ్ నుంచి ఆర్కిటిక్ సముద్రం వరకు నాటో దేశాల ఉనికిని పెంచడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. ఆర్కిటిక్ ప్రాంతం అంతర్జాతీయ వాణిజ్యానికి, రక్షణకు అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో రష్యా చైనా కూటమిని అడ్డుకోవడం నాటోకు ఇప్పుడు అనివార్యంగా మారింది. అయితే ఈ సైనిక వ్యూహాల్లోనే ఒక పెద్ద రాజకీయ మార్పు కూడా చోటు చేసుకుంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నట్లుగా నాటో రక్షణ బాధ్యతల్లో యూరోప్ దేశాలు తమ వంతు వాటా పెంచుకోవాలని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా నాటో తన రెండు అతి ముఖ్యమైన ప్రాంతీయ కమాండ్ల బాధ్యతను అమెరికా నుంచి యూరోప్ దేశాలకు బదిలీ చేస్తోంది. ఇకపై దక్షిణాన ఉన్న నాటో నేపుల్స్ కార్యకలాపాలకు ఇటలీ నాయకత్వం వహిస్తుండగా, ఉత్తరాన ఉన్న నార్పోక్స్ కమాండ్ను బ్రిటన్ తన చేతిలోకి తీసుకోబోతోంది. అమెరికా తన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా యూరోప్ దేశాలు తమ సొంత భద్రత కోసం తమ కాళ్లపై తాము నిలబడాలన్న ట్రంప్ హెచ్చరికలే ఈ మార్పులకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు దౌత్య మార్గాల్లో కూడా ముందడుగు పడింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మూతపడిన అమెరికా రష్యా మిలిటరీ కమ్యూనికేషన్ ఛానల్ను మళ్లీ పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. రష్యా ప్రతినిధులతో జరిగిన చర్చలు ఆశాజనకంగా ఉన్నాయని, త్వరలోనే ఒక శాంతి ఒప్పందం దిశగా అడుగులు పడే అవకాశం ఉందని జనరల్ గ్రింకెవిచ్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో హంగేరీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. రష్యాతో సన్నిహిత సంబంధాలు కలిగిన హంగేరీ ప్రధాని విక్టర్ ఆర్బన్తో చర్చలు జరపడం ద్వారా ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని అమెరికా భావిస్తోంది. ఆర్కిటిక్ నుంచి హంగేరీ వరకు జరుగుతున్న ఈ పెను మార్పులు నాటో భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి.